అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివునికి అత్యంత ఇష్టమైన వ్రతం, ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం ఆచరించే అత్యంత పవిత్రమైన వ్రతం షోడశ సోమవార వ్రతం. దీనినే 16 సోమవారాల వ్రతం అని కూడా అంటారండి. ఈ సోమవార వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, నైవేద్యంగా ఏమి సమర్పించాలి, ముఖ్యంగా ఈ వ్రతంలో మట్టితో శివలింగం చేసి శివపూజ చేయాలి, అది ఏ విధంగా చేయాలి అనే విషయాలన్నిటినీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వ్రతం ఏ విధంగా చేసుకోవాలో బాగా అర్థమవుతుంది. మొదటిసారి ఈ వ్రతం చేసేవారికి ఈ వీడియో ఒకటి పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు వ్రతాన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. అది 100% నిజమండి. ఎందుకంటే నేను ఈ షోడశ సోమవార వ్రతాన్ని 2 సంవత్సరాలుగా చేయాలని అనుకుంటున్నాను. కానీ నాకు 2 సంవత్సరాల నుండి కూడా ఈ వ్రతం చేసుకోవటానికి అనుకూలత అనేది ఏర్పడలేదు. కానీ ఈ సంవత్సరం ఎలాగైనా ఈ వ్రతం చేసుకోవాలని గట్టిగా సంకల్పించుకున్నానండి. నా సంకల్పానికి ఆ శివయ్య ఆశీర్వాదం తోడై నేను ఈ షోడశ సోమవార వ్రతాన్ని ప్రారంభించగలిగాను. ఈ వ్రతం చెయ్యాలి అని సంకల్పించుకున్న వారు ముందు రోజే వ్రతానికి కావలసిన పూలు, పండ్లు, బిల్వదళాలు, ముఖ్యంగా పుట్టమన్ను అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలండి. ఈ వ్రతం ఆచరించేవారు సోమవారం తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తప్పకుండా తలస్నానం చేసి వ్రతాన్ని ఆచరించాలండి. ఇలాంటి ప్రత్యేకమైన వ్రతాలు చేయాలి అనుకున్నప్పుడు విడిగా ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకోవాలి. ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని ఇలా శివపార్వతుల చిత్రపటం కానీ లేదా శివ కుటుంబం ఉన్న చిత్రపటం కానీ పెట్టుకోవచ్చండి. శివపార్వతులను ఇలా చందన కుంకుమలతో విభూతితో అందంగా అలంకరించుకొని పూజలో నిలుపుకోవాలి. ఇప్పుడు ఈ వ్రతంలో ఎంతో ముఖ్యమైనది మరియు ప్రత్యేకమైనది పార్థివలింగం అండి. అంటే మనము పుట్టమన్నుతో మన చేతులతో శివలింగాన్ని తయారు చేసుకొని ఆ శివలింగానికి పూజ అనేది చేసుకోవాలి. ఈ పుట్టమన్ను మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉందండి. మీరు ఎంత సైజులో శివలింగం చేయాలి అనుకుంటున్నారో దానిని బట్టి కొంచెం పుట్టమన్ను తీసుకొని ఆ పుట్టమన్నులో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, కొద్దిగా విభూది కలిపి కొంచెం ఆవు పాలు పోసి తరువాత మీ దగ్గర గంగాజలం ఉంటే గంగాజలం కలపవచ్చు, లేదంటే నార్మల్ వాటర్తో కూడా మట్టిని కలిపి శివలింగాన్ని తయారు చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ షోడశ సోమవార వ్రతాన్ని ఆషాఢ మాసంలో వచ్చే చాతుర్మాస్యంలో ఆచరిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అంటారండి. అవకాశం ఉన్నవారు చాతుర్మాస్యంలో చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక శుభ సోమవారం రోజు ప్రారంభించి వరుసగా 16 సోమవారాలు ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. మన పురాణాల ప్రకారం ఈ వ్రత మహత్యం గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్టుగా మనకు వ్రతకథలో ఉంటుందండి. ఇలా మట్టితో శివలింగాన్ని మన చేతులతో మనకు వచ్చినట్టుగా చేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్న విధంగానే చేసుకోవాలనేమీ లేదు. నేను కూడా ఈ వ్రతం మొదటిసారే చేస్తున్నాను. శివలింగం చేసే సమయంలో నేను సరిగ్గా చేయగలనా లేదా, స్వామి రూపం ఎలా వస్తుందో అని భయపడుతూనే చేశానండి. కానీ ఆ శివయ్య దయ వలన ఈ విధంగా చేయగలిగాను. అంతేనండి, మనం ఆ శివయ్యకు పూజ చెయ్యాలి అని భక్తిగా సంకల్పించుకోవటమే ప్రధానం. మంచైనా చెడైనా అంతా ఆయనే చూసుకుంటాడు. ఇలా తయారు చేసుకున్న పార్థివలింగానికి విభూది గంధంతో బొట్టు పెట్టి అలంకరించుకొని పూజలో పెట్టుకోవాలి. అదేవిధంగా శివపార్వతుల చిత్రపటాన్ని కూడా మన దగ్గర ఉన్న పూలతో అందంగా అలంకరించుకోవాలి. ఈ వ్రతం ఆచరించటం వలన ఆర్థిక సమస్యల నుండి చాలా ఈజీగా గట్టెక్కుతారండి. అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు, అబ్బాయిలకు యోగ్యులైన భాగస్వాములను ఇస్తుంది. అదేవిధంగా పెళ్ళైన ఆడవారికి అఖండమైన సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, అదేవిధంగా విడిపోయిన భార్యాభర్తలను కూడా దగ్గర చేస్తుంది. ఎందుకంటే ఆ పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర తత్వం కలిగిన వారు ఎప్పుడూ కూడా కలిసే ఉంటారు. కాబట్టి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా దగ్గరవుతారండి. ప్రతి పూజలో, ప్రతి వ్రతంలో చేసినట్టుగానే ఈ వ్రతంలో కూడా ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. ఇలా పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి షోడశోపచారాలతో పూజను చేసుకోవాలండి. మొదటిగా
పార్వతీ పరమేశ్వరులకు సంకల్పం చెప్పుకొని ఇలా పసుపుతో చేసిన గణపతికి షోడశోపచారాలతో పూజను చేసుకోవాలండి. గణపతికి అర్ఘ్యపాద్యములు సమర్పించి పుష్పం, గంధం, వస్త్రం, ధూప, దీప నైవేద్యాలతో గణపతి పూజ చేసుకోవాలి. గణపతికి కర్పూర నీరాజనం ఇచ్చి ఉద్వాసన పలికి శివ పూజను ప్రారంభించాలి. పార్వతీ పరమేశ్వరులను ఆవాహనం చేసుకొని షోడశోపచారాలతో పూజించాలి. సప్త శనివార వ్రతంలో షోడశోపచార పూజ గురించి మన ఛానల్లో వీడియో ఒకటి షేర్ చేశానండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి. ఇక్కడ షోడశోపచారాలలో పంచామృత స్నానం అనే ఉపచారం వచ్చినప్పుడు మీరు శివలింగానికి అభిషేకం చేయాలి అనుకుంటే విడిగా మరొక శివలింగాన్ని పెట్టుకొని ఆ శివలింగానికి అభిషేకం చేసుకోవాలండి. ఇలా పుట్టమన్నుతో చేసిన శివలింగానికి అభిషేకం అనేది చెయ్యకూడదు. ఎందుకంటే పుట్టమన్నుతో చేసిన శివలింగానికి అభిషేకం చేస్తే శివలింగం కరిగిపోతుందండి. మా దగ్గర ఇంకొక శివలింగం లేదు అనుకుంటే మాత్రం పంచామృత స్నానం అన్న ఉపచారం వచ్చినప్పుడు పంచామృతాలన్నిటినీ కలిపి ఒక గిన్నెలో ఉంచుకొని స్వామివారికి చూపించి పక్కన ప్లేటులో వదిలిపెట్టండి. ఈ వ్రతాన్ని సోమవారం ఉదయం చెయ్యాలా, సాయంత్రం చెయ్యాలా అంటే శివ పూజ ఎప్పుడూ కూడా ప్రదోష వేళలో అంటే సాయంత్రం సమయంలో చేస్తే చాలా మంచిదండి. అందులోనూ మనము సోమవారం రోజు శివ పూజ చేస్తున్నాము కాబట్టి సోమవారం ప్రదోష వేళలో శివ పూజ విశేష ఫలితాలను ఇస్తుందండి. మీకు ఒకవేళ సాయంత్ర సమయం కుదరదు అనుకున్న వారు ఉదయం 9 గంటలలోపు వ్రతాన్ని అయితే పూర్తి చేసుకోవలసి ఉంటుంది. మీ వీలును బట్టి, మీ అవకాశాన్ని బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ వీలు చూసుకొని ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి. ఈ వ్రతాన్ని మనము 16 సోమవారాలు చేస్తాం కదండి. అయితే ఈ 16 సోమవారాలు కూడా మనము ప్రతి సోమవారం ఇదే విధంగా మట్టితో చిన్న శివలింగం చేసుకొని 16 సోమవారాలు 16 శివలింగాలను తయారు చేసుకొని పార్థివలింగానికి పూజ చేయవలసి ఉంటుంది. ఒక వారం పూజ పూర్తయిన తరువాత ఆ శివలింగాన్ని తీసి పూజా మందిరంలో భద్రపరుచుకొని మరొక వారం చేసే వ్రతంలో మరలా కొత్తగా మరొక శివలింగాన్ని తయారు చేసుకొని పూజ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా మొత్తము 16 శివలింగాలకి మనం పూజ చేయవలసి ఉంటుందండి. మీరు పూజ చేసుకునే ప్లేసును బట్టి శివలింగాన్ని ఎంత సైజులో చేసుకోవాలి అనేది డిసైడ్ చేసుకొని చేసుకోవాలి. ఈ వ్రతాన్ని మొట్టమొదటిసారిగా సాక్షాత్తు ఆ పార్వతీదేవి ఆ పరమేశ్వరుని భర్తగా పొందటం కోసం చేసినట్టుగా చెబుతారండి. శివపార్వతులకు పుష్పం, గంధం, వస్త్రం అన్నీ సమర్పించి పరమేశ్వరునికి పువ్వులు, అక్షతలు సమర్పిస్తూ అంగపూజ చేసుకోవాలి. వ్రతంలో శివ అష్టోత్తరాలు, శివ సహస్రనామాలు, అలాగే పార్వతీదేవి అష్టోత్తరాలు ఉంటాయండి. పూలను, బిల్వదళాలను మీ దగ్గర ఉంటే రుద్రాక్షలను పార్వతీ పరమేశ్వరులకు సమర్పిస్తూ చదువుకోవాలి. ఈ 16 సోమవారాల వ్రతకథ అనే పుస్తకం మనకు బయట బుక్ షాప్లో దొరుకుతుందండి. ఆ పుస్తకంలో మనకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇక నియమాల విషయానికి వస్తే ప్రత్యేకంగా చేసే వ్రతాలకి, పూజలకు ఎటువంటి నియమాలు పాటిస్తామో అవే నియమాలు పాటించాలండి. కానీ ఇది శివుడికి సంబంధించిన వ్రతం కాబట్టి కొన్ని ప్రత్యేకంగా పాటించవలసిన నియమాలు ఉంటాయి. ఈ వ్రతం చేసే రోజు తలస్నానాన్ని ఎటువంటి షాంపూలు, సబ్బులు వాడకుండా నార్మల్గా తలస్నానం చేయాలండి. తలలో దువ్వెన పెట్టి తల దువ్వటం కానీ, వ్రతం చేసుకున్న రోజు ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప, అంటే జాబ్ చేసేవారు తప్ప మన సంతోషాల కోసం, సరదాల కోసం బయట తిరగటం చెయ్యకూడదు. పగలంతా ఉపవాసం ఉండాలి. ఆరోగ్యరీత్యా ఉపవాసం ఉండలేము అనుకున్న వారు ఉప్పు లేని చప్పటి పదార్థాలను స్వీకరించవచ్చు. అదేవిధంగా స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని కూడా స్వీకరించవచ్చండి. భార్యాభర్తలు బ్రహ్మచర్య నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. భూశయనం చెయ్యాలండి, అంటే నేల మీద పడుకోవాలి. ఇలా 16 సోమవారాలు చేసుకున్న శివలింగాలను జాగ్రత్తగా భద్రపరుచుకొని వ్రతం పూర్తయిన తరువాత ఈ 16 శివలింగాలను మీకు దగ్గరలో ఉన్న పారే నీటిలో నిమజ్జనం చెయ్యాలి. లేదా ఏదైనా మీరు పుణ్యక్షేత్రాల నదుల్లో నిమజ్జనం చేస్తాము అని మొక్కుకుంటే వ్రతం పూర్తయిన తరువాత ఈ శివలింగాలను తీసుకెళ్లి మీరు మొక్కుకున్న నదుల్లో నిమజ్జనం చేయవచ్చండి. మనకు సప్త శనివార వ్రతంలో ఏ విధంగా వ్రత కథలు ఉంటాయో ఈ 16 సోమవారాల వ్రతంలో కూడా 5 కథలు ఉంటాయండి. తప్పకుండా ఈ వ్రత కథలను చదువుకోవాలి. ఈ వ్రతంలో స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యాన్ని సిద్ధం చేసి పెట్టాలండి.
గోధుమ రవ్వ, నెయ్యి, పంచదార కానీ బెల్లం కానీ వేసి నైవేద్యాన్ని సిద్ధం చేసి స్వామివారికి సమర్పించాలి. ఇలా అన్నీ చదువుకొని పూజ చేసుకున్న తరువాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న నైవేద్యాన్ని, తాంబూలాన్ని స్వామికి సమర్పించాలి. నైవేద్యము, తాంబూలము సమర్పించి పార్వతీ పరమేశ్వరులకు కర్పూర నీరాజనం చూపించాలి. ఈ వ్రతంలో అర్ఘ్య ప్రదానము చాలా చాలా ముఖ్యమైనదండి. మొత్తము 8 అర్ఘ్యాలు ఇవ్వాలి. పరమేశ్వరునికి 3, పార్వతీదేవికి 1, గణపతికి 1, కుమారస్వామికి 1, నందీశ్వరుడికి 1, చండీశ్వరుడికి 1, ఇలా మొత్తము 8 అర్ఘ్యాలు ఇవ్వాలి. మొదటి 3 అర్ఘ్యాలు పరమేశ్వరునికి ఇవ్వాలండి. ఇలా చేతిలోకి నీటిని పోసుకొని ఓం పరమేశ్వరాయ నమః మొదటి అర్ఘ్యం సమర్పయామి, ఓం పరమేశ్వరాయ నమః ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి, ఓం పరమేశ్వరాయ నమః తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని ఇలా 3 సార్లు పరమేశ్వరునికి అర్ఘ్యం ఇవ్వాలి. తరువాత 4వది మరలా చేతిలోకి నీటిని పోసుకొని అంబికాదేవికి అంటే ఓం పార్వతీదేవియే నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం విఘ్నేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం నందీశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం చండీశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి అని ఇలా 8 అర్ఘ్యాలు ఇవ్వాలి. ఈ విధంగా అర్ఘ్యాలు ఇచ్చిన తరువాత 5 వ్రతకథలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదండి. ఆ వ్రతకథలు చదువుకోవాలి. వ్రతకథలు చదువుకోవటంతో మనకు వ్రతం అనేది పూర్తవుతుంది. అదేవిధంగా ఈ వ్రతంలో మరొక ముఖ్యమైనది, తప్పకుండా ఒక్కరికైనా వాయనం ఇవ్వాలి. తాంబూలంలో మీకు తోచిన దక్షిణ పెట్టి వాయనం ఇవ్వాలండి. ఈ వ్రతం ఆచరించేవారు ఆ రోజున ఎవరిని నిందించటం కానీ, కోపడటం కానీ, అబద్ధాలు ఆడటం, మోసం చేయటం చేయకూడదండి. నిత్యం శివనామ స్మరణలో ఉండాలి. వ్రతం చేసే మధ్యలో ఆడవారికి ఏదైనా ఆటంకం వస్తే ఆ వారం స్కిప్ చేసి మరుసటి వారం నుంచి వ్రతాన్ని కంటిన్యూ చేసుకోవచ్చండి. ఈ వ్రతంలో ముఖ్యంగా పాటించవలసినది మట్టితో చేసిన శివలింగం. ప్రతి వారము చేసుకున్న శివలింగాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని వ్రతం పూర్తయిన తరువాత శివలింగాలను నీటిలో నిమజ్జనం చేయటం ప్రధానం. మిగిలినవన్నీ కూడా మన మనసుకు సంబంధించినవేనండి. స్వామివారి అలంకరణ కానీ, పూజాపీఠం దగ్గర అలంకరణ కానీ మీ మనసుకు నచ్చినట్టు మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. 16 సోమవారాలు కూడా ప్రతి సోమవారం ఇదే విధంగా పూజ చేసుకోవాలండి. చూశారు కదండి, షోడశ సోమవార వ్రతం ఏ విధంగా ఆచరించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.